హాయ్ అండి. ఇది 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి, అయితే 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుండి సెంటర్ పాయింట్ వరకు 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇది 2.5 అంటే 2.5 ఇంచులు తీసుకోవాలి ఈ డాట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు రౌండ్గా కావాలి, బ్రాడ్గా కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ మన నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి బయటకు వేసుకోవాలంటే మనం బ్లౌజ్ సైడ్ వేసుకోవాలి పెంచడం కోసం, రౌండ్ రావడం కోసము. ఇక్కడ కూడా మనము షోల్డర్ జారకుండా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ముందుకు తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి తీసుకోవాలన్నమాట. అంటే మన షేప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ అవుతుంది, సో పట్టేస్తుంది అనమాట. షోల్డర్ అయితే అస్సలు జారదు. ఇక్కడ ఒక పాయింట్ అంతా మనం కిందికి ఇట్లా కిందికి కొట్టేసుకోవాలి. సో ఇక్కడనేమో రౌండ్గా తీసుకొని మనం డౌన్ కటింగ్ చేసుకోకుండా ఇక్కడ వరకు మనం మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. కొంచెం లిటిల్ ఇక్కడ నుంచి హాఫ్ నుంచి తగ్గించుకుంటూ ఇక్కడ వరకు ఇలా వచ్చేసి మనం మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం కొంచెం విడితే ఎక్కువ తీసుకోవాలి. ఈ పాయింట్లు అయితే మీరు గమనిస్తే ఫ్రంట్ పార్ట్ అయితే చంక దగ్గర ముడత ఉండదు, షేప్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. గల్ల మాత్రం ఫ్రంట్ గల్ల రౌండ్గా వస్తుంది. ఈ వీడియోని